ఆ సంధ్యాకాల దగ్గర వాళ్ళు గుండు కొట్టించుకుంటారు, అక్కడ స్నానాలు చేస్తారు. అంటే ఎవరు ఈ స్నానాలు అక్కడ చేస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. అంటే మనకి కాశీలో ఉంటుంది. అన్నిటికంటే ముందు మీకు తెలుసు కాశీ అనగానే ఏంటి, పునర్జన్మ ఉండదు. పునర్జన్మ ఉంటే నిజమే. మనం మీకు చెప్పాను నేను, ఒక రాశి వాళ్ళు ఒక నక్షత్రం వాళ్ళు ఎవరి 3600 మంది అనుగ్రహం కలగాలి అంటే వీళ్ళందరూ మనకి ఎక్కువ మార్కులు ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి పునర్జన్మ. ఎవరెవరి దగ్గరికి ఏదో అంటే మనం చూడండి, పుట్టినప్పటి నుంచి రోజు వరకు రోజు అన్నం పప్పే తిన్నామా మనం? అన్నం పప్పే తిని శరీరాన్ని పెంచలేదు కదా. ఎన్ని రకాలు పెంచామో, ఎన్ని రకాల పదార్థాలు తిన్నాము. మనకి కూడా కాదు, ఇంకొకరి వాడే కూడా తెచ్చుకొని తిన్నాం. తర్వాత ఎక్కడెక్కడో హోటల్లో కూడా తిన్నాం. తర్వాత ఎవడెవడో చేసి కూడా తిన్నాం. ఆపత్తి కాలంలో బయటకి వెళ్ళినప్పుడు వాళ్ళు స్నానం చేసేలా ఇది చేసేలా 5 రోజులు తక్కువ తినేయాలి. మరి మేము 2 రోజులు వెళ్ళాము, ఒక రోజు అంటే మేము మనీ తిరిగి ఉన్నాం, 2 రోజులు కుదరదు. అది పెట్టుకుని కొండో ఏదో కాఫీ తినేది ఆగి అట్లా అది స్నానం చేసి కాఫీ పెట్టుకోవడం ఏదో చుట్టూ కుదరదు. అంటే ఎవరు ఈ యొక్క తీర్థం ఉంటుందో వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది. అంటే ఒకవేళ పుట్టాలి కదా, ఎలా పుట్టాలంటే అయోనిజంగా పుట్టాలి. అంటే చూడండి, మనకి మహాభారతంలో చాలామంది ఉన్నారు ఆ విధంగా. కృపాచార్యులు కానీ, మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాశీఖండంలో అగస్త్యం అని కూడా కుంభ సంభవ, అంటే కుంభం నుంచి పుట్టాడు ఆయన. అలాగే ద్రోణాచార్యులు, అలాగే పరశురాముడు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే వీళ్ళకి తల్లిదండ్రులు ఉండరు, పుట్టుకతోనే ఇదారు. అలాగే భార్గవ తీర్థం, ఇది ఒక తీర్థం, భార్గవ తీర్థం. ఎవరు ఈ భార్గవ తీర్థం వద్ద విష్ణు భగవానుడు వామన కేశవుడిగా ఉన్నారు. ఈ వామన కేశవం అంటే ఎవరు ఈ భార్గవ తీర్థం అంటే పిండదానము చేస్తారంటే ఇది ఎక్కడ ఉందంటే నిషా కార్యాలు చేస్తారు. చూడండి, సీతమ్మ పుట్టింది. సీతమ్మ మామూలుగా అయితే అంటే ఆవిడ పుట్టింది రావణాసుని చంపడం కోసమే, అలా వనవాసం చేసింది. తర్వాత అయోధ్య వచ్చింది, పట్టాభిషేకం చేసుకుని అన్ని భోగాలు అనుభవించలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ వనవాసానికి వెళ్ళిపోతుంది. ఆవిడ అలా పెరుగుతుంది. అంటే వామనుడి కానీ స్వామి వివేకానందుడు కూడా చూడండి, అంటే 32 సంవత్సరాలకే, అంటే 32 సంవత్సరాలు మనకి పెద్దదాన్ని వ్యక్తులు, కానీ ఈశ్వరి కాలంలో ప్రకారము చాలా అంటే 3 రోజుల సమయము లేదా 3 సంవత్సరాల సమయం. మీరు ఆది శంకరాచార్య తెలిసినట్లయితే 8 సంవత్సరాలు ఒక్కొక్క పేరుగా చెప్పారు ఆయనకి 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు పొడిగించారు ఆయన. అంటే ఆయన కూడా చూడండి 32 సంవత్సరాల లోపలే ఇంత బ్రహ్మాండంలో అంత పెద్ద ధర్మస్థానాలు పెట్టుకోయారు. అంటే వీళ్ళందరూ మార్కండేయుడు, 16 మార్కండేయుడు అంటే చనిపోయి బతికింది 2వ జన్మ. వీళ్ళందరూ కూడా ఈ యొక్క భార్గవ తీర్థం వల్ల, వామన కేశవుడి వల్ల ఇంత తీరు ఇవన్నీ కూడా తీసుకుని చూపిస్తాను. నరనారాయణ తీర్థం వల్ల, ఈ నరనారాయణ తీర్థము అక్కడ విష్ణు నరనారాయణుగా ఉంది. ఈ నరనారాయణ తీర్థం ఎక్కడ ఉంది అంటే మనకి కాశీలో ఉన్నటువంటి బద్రీనారాయణ ఘాట్, అంటే బద్రీనారాయణ ఘాట్. ఈ బద్రీనారాయణ పేరు మార్చేశారు మళ్ళీ వీళ్ళు. ఇట్లా పాత పేర్లు కొన్ని మళ్ళీ మా గురుగారి దగ్గర పట్టుకుంటున్నారు అన్నమాట.